పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈరోజు ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 45 అధ్యాయము 2వ చరణం. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. నిజంగా ఈరోజు మనం ఎంతో గొప్ప ధన్యులమండి. మరి విజయవాడ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ మనం చూసినప్పుడు వారి దీనస్థితి ఎంత ఇదిగా ఉందండి. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. అయితే మనం వారికంటే మంచోళ్ళము గొప్పోళ్ళం అని కాదు, కానీ కేవలం దేవుని కృపను బట్టి ఈరోజు నేను నిత్యం ఆశీర్వదిస్తానని వాగ్దానంతో దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో ఈ నూతన దినంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రియులారా, మీకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ మాటను మనం నిశ్చయముగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు అన్నిసార్లు ఒకేలా ఉండకపోవచ్చు, కానీ మనం ప్రతిరోజు దేవుని బిడ్డగా చెప్పాలి, నేను నా దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నాను, నా దేవుడు నిత్యమును నన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులు నన్ను ఒకవేళ చెప్పించవచ్చు, కానీ మనుషులను అపార్థం చేసుకోవచ్చు, కానీ నా దేవుడు నిత్యము నన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు, నా దేవుడు నిత్యము నన్ను నడిపించేవాడై ఉన్నాడని మరి దేవుని వంటి ధైర్యంతో, దేవుని వల్ల ధైర్యంతో మనము ముందుకు సాగాలి. ఆ దేవుని కృపను బట్టి మనము ఈ లోకంలో జీవించాలి. మనం జీవించే దినాలను మన బలం కాదు, మన శక్తి కాదు, మన సామర్థ్యాలు కాదు, కానీ దేవుడే తన కృపను బట్టి మనల్ని కాపాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకెంతగానో ప్రతిరోజు మరి ఇలాంటి వాగ్దానాలు ఇస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని మహింపరుస్తూ ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి. ఈ వాగ్దానం మీ అందరి పట్ల దేవుడు నిత్యంగా నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమగల పరలోక తండ్రి, నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నాయనా నీ సన్నిధిలో మీరు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కొక్కరిని నిత్యము మీరు ఆశీర్వదించగల దేవుడు తండ్రి. మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించమని, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి అప్పు నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి చీకటి నుండి, ప్రతి అపవాది క్రియల నుంచి దూరపరిచి నీ బిడ్డల్ని ఒక ఉన్నతమైన నాయన ఆశీర్వాదంలోనికి, ఉన్నతమైన కృపలోనికి, ఉన్నతమైన స్థాయిలోనికి లేవనెత్తి నువ్వు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదని నిరంతరం నిన్ను బట్టి ఆశీర్వాదకరంగా జీవించినట్లు, సంతోషంగా జీవించినట్లు, సమాధానంగా జీవించినట్లు పరిశుద్ధాత్ముడ సహాయం చేయండి. ప్రతి ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయంలో ఎవరు ఏ బాధతో ఉన్నారు, ఏ వ్యాధితో ఉన్నారు, ఏ సమస్యతో ఉన్నారు, ఏ లోటుతో ఉన్నారు, నజరేయుడైన యేసు నామములో అవన్నీ తీర్చబడును గాక. నజరేయుడైన యేసు నామములో ఈరోజు ఒక గొప్ప ఆశీర్వాదం వారి మీదకి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత ప్రతి ఒక్కరిని ఆవరించును గాక. ఇప్పుడే ప్రభా మీరే దీవించండి, అద్భుతం చేయండి. ప్రభా నువ్వు ఆశీర్వదిస్తావనే ఈ వాగ్దానంతో ఈ రోజు నుంచి ప్రతి బిడ్డని కూడా నీ నిత్యమైన ఆశీర్వాదాలతో నింపి నీ కృపలో బలపరచమని, స్వస్థపరచమని, విడుదల చేయమని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.